గణతంత్ర దినోత్సవ వేళ ప్రత్యేక హోదా కోరుతూ విశాఖ ఆర్కే బీచ్లో నిరసన తెలుపుతామని విపక్షాలు ప్రకటించిన వేళ ఏపీ సీఎం చంద్రబాబు వాటి తీరును తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పెట్టుబడుల కంటే మరి రాష్ట్రానికి ఎక్కువ వచ్చాయో చెప్పాలని సవాల్ చేశారు. దేశం మొత్తం జాతీయ స్ఫూర్తితో పండుగలా జరుపుకునే గణతంత్ర దినోత్సవం నాడు నిరసన ప్రదర్శనలు చేయాలనుకోవడం స్వార్థ రాజకీయమేనని అన్నారు. 7 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సును అడ్డుకునేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసాంఘిక చర్యలను సర్కారు చూస్తూ ఉపేక్షించదని హెచ్చరించారు. రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చునే మనస్తత్వం తనది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఫైనాన్స్ కమిషన్ వల్ల మేము చేయలేకపోయాం, అందుకిచ్చే బెనిఫిట్స్ అన్ని మీకు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇమ్మీడియట్ గా చట్టబద్ధ చేయండి, మీరు చెప్పింది జరగాలని చెప్పాను. స్పెషల్ ఇన్సెంటివ్ కి స్పెషల్ స్టేటస్ సంబంధం లేదు, ఉందని చెప్తాను. ఎక్కడుంది చూపి. స్పెషల్ ప్యాకేజీలో వాళ్ళు చెప్పినట్టు కాకుండా ఏం వస్తే చెప్పు. నేను ఆస్కింగ్ స్ట్రైట్కి వస్తాను. మీరు ప్రతిరోజు 100% ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ఏదో వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఏ జీవోలో ఉంది? ఈ షోని అన్యాయం జరిగింది అంటున్నారు. నేను అడుగుతున్నా, అన్యాయం జరిగితే ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీబడీ. నాకేంటి భయం ఏంటి? విశాఖపట్నం రైల్వే జోన్ అడుగుతున్నాం, కడపలో స్టీల్ ప్లాంట్ కూడా రావాలి, వాళ్ళు ముందుకు రావడం లేదు. అంటే ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి మనకు, అవన్నీ కూడా అడుగుతున్నాం. ప్రశాంతమైన క్రమశిక్షణకు మారుపేరైన విశాఖలో గణతంత్ర వేడుకలు, సిఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న సమయంలో రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం చూస్తున్న వారి మాయలో పడొద్దని ప్రజలకు సూచించారు. రిపబ్లిక్ డేనా బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకోవడానికి మనసు రావాలి కదండి. దుర్మార్గులు కాకపోతే, నేరస్తులు కాకపోతే, కఠినమైనటువంటి మనస్సు ఉండేవాళ్ళు కాకపోతే, ఆర్కే బీచ్లో అమాయకుల్ని రెచ్చగొడుతూ మీరే డబ్బులు పెట్టి, మీరే మనుషులను పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు వాళ్ళ పిల్లలు చదువుకోవాలని, బాగా పైకి రావాలని మనం అనుకుంటే పేరెంట్స్ డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా, స్టూడెంట్స్ డైరెక్ట్గా అప్పీల్ చేస్తున్నా. నేను ఒక్క విషయం కాదు, ఒకరు కాదు, ప్రతి ఒక్కరు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీకు రాజకీయం చేస్తే నేనేం సమాధానం చెప్పలేను. నేను అడుగుతున్నా, నన్ను ఎడ్యుకేట్ చేయమంటున్నా అందరినీ. స్పెషల్ స్టేటస్ వస్తే ఏం వస్తుందో మీరు చెప్పండి. నాకు ఆత్మగౌరవం, ఓకే, నాకు ఆత్మగౌరవం లేదు, మీకు అందరికంటే ఎక్కువ ఉంది. ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ వీఆర్ ఫర్ ఇట్. నాకు హైకమాండ్ ఎవరున్నారండి రాష్ట్రంలో? ప్రజానికం నాకు హైకమాండ్. నేను ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు 42 దేశాల ప్రతినిధులు విశాఖకు వస్తున్నారని తెలిపారు. గత ఏడాది జరిగిన సదస్సు వల్ల కలిగిన ప్రయోజనాలను సీఎం వివరించారు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఎంఓయూలు మనం చాలాసార్లు డిస్కస్ చేశాం. మొత్తం 328 ఎంఓయూలు వచ్చాయి. 4,62,234 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కమిట్ అయ్యారు. మొత్తం చూస్తే 157 ఎంఓయూలు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయి పని ప్రారంభమైనటి, పని ప్రారంభించబోయేటి రెడీగా ఉన్నాయి. దీని పెట్టుబడి వచ్చి 1,93,053 కోట్ల రూపాయలు. ఎంప్లాయ్మెంట్ వచ్చి 2,27,127 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వస్తుంది. పలాని రాష్ట్రంలో దీనికంటే ఎక్కువ వచ్చాయి అని మీరు చెప్పగలిగి చెప్పండి. నేను సవాలు విసురుతున్నా మళ్ళీ. యూ టెల్ మీ విచ్ స్టేట్ హాస్ గాట్ మోర్ దెన్ దిస్. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం విషయంలో జాప్యం జరిగిన విషయంపై క్షమాపణలు చెప్పిన సంగతిని సీఎం మరోసారి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముందు చూపుతో వ్యవహరిస్తున్నానని వివరించారు. పోలవరం కుడి ప్రధాన కాలువ వల్ల ప్రయోజనం లేదని విమర్శించిన వారు నేడు గేట్లు ఎత్తడానికి వెళ్లారని విమర్శించారు.